ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టు రకరకాల కేసులు పెట్టి ఈ పెద్ద సెక్షన్స్ కూడా ఏం కాదు, ఇవి వట్టిగానే పోతాయి, పెద్ద సెక్షన్స్ కూడా కాదు. అయితే అరెస్ట్ అనేది ఓ డ్రామా. నిన్న అన్ని ఛానళ్లలో ఓ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రజల దృష్టిని కొద్దిగా పక్కకు జరిపించే ప్రయత్నం చేసినప్పటికీ అదంత సక్సెస్ఫుల్ కాలే. హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఎత్తు అంత సక్సెస్ఫుల్గా కాలేదు. మరి తెలంగాణ ప్రజలారా, సరే పల్లవి ప్రశాంత్ దాకా పక్కకు పెట్టేస్తే ఇవాళ కాకపోతే రేపు వస్తాడు, మళ్ళా చెంచల్ కూడా జైలు నుంచి మళ్ళీ ఊరేగింపులు, మళ్ళీ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి సహజంగానే. కానీ మరి అక్కినేని నాగార్జున మీద ఎందుకు పెట్టలేదు కేసు? బిగ్ బాస్ నిర్వాహకుడు కదా. అసలు అక్కడ బిగ్ బాస్ నిర్వహణ జరగకపోతే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకపోతా ఉండే, ఎవరిని విధుల్లో ఉన్న వాళ్ళని ఎవరిని అడ్డుకోకపోతా ఉండే, అన్లాఫుల్ గ్యాదరింగ్ జరగకపోతా ఉండే, అక్కినేని నాగార్జున పైన బిగ్ బాస్ నిర్వాహకుల పైన ఎందుకు కేసు పెట్టలేదు అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. ఎఫ్ఐఆర్ అమెండ్మెంట్ చేసైనా సరే